యశశ్రీ, నిన్ను క్వశ్చన్ అడుగుతాను, నాకు సమాధానం చెప్తావా? మనము శివరాత్రి వచ్చినప్పుడు స్నానానికి వెళతాం కదా, ఎందుకు వెళ్తాము? బియ్యం వేయడానికి. ఎవరికి? నానమ్మకి, ఇద్దరు తాతయ్యలకి, మావయ్యకి. లాచి, నీ పేరు లాస్యా కదా, లాచి ఎందుకులే ముద్దు పేరు కానీ. లాస్యా, ఒకవేళ మనం ఇవ్వటానికి వెళ్ళలేదనుకో ఏమవుతుంది? వాళ్ళు వచ్చి చూస్తారు, ఎత్తుక్కొని తిరిగి వెళ్ళిపోతారు. తిరిగి ఎవరిని ఎత్తుక్కుంటారు? మనల్ని ఎత్తుక్కొని తిరిగి వెళ్ళిపోతారా? నీకేం అర్థమైంది దీనివల్ల? వాళ్ళకి బియ్యము బట్టలు ఇవ్వాలి. ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. ఓకే, రైట్. లాస్యా, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు వస్తారని చెప్పేసి నువ్వు బియ్యం ఇవ్వటానికి శివరాత్రికి వెళతావు కదా, నిజంగా వాళ్ళు వస్తారా? వాళ్ళు వస్తారు అనుకొని బియ్యం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? బ్రాహ్మణులకి. అంటే వాళ్ళు వస్తారనుకొని నువ్వు బ్రాహ్మణులకి బియ్యం ఇస్తావు. చూసారా, ఇలాంటివి మన పిల్లలకి మనం చెప్పాలి. ముందు మనం పాటించాలి, మనం పాటించి ఇలా చెయ్యాలి అని మన పిల్లలకి చెప్పాలి. అప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వాళ్ళకి మన మీద ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. మన పెద్దవాళ్ళు ఇలా చేశారు, ఇలా చెయ్యకపోతే మనకి మంచిది కాదేమో, చెయ్యాలేమో, మన కోసం వాళ్ళు ఎదురు చూస్తారేమో, ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ మనం అప్పుడప్పుడు కూర్చోబెట్టుకొని పిల్లలకి మనం చెప్పుకోవాలండి. అందుకే అంటారు, ఉమ్మడి కుటుంబాల్లో ఇలాంటివి వెనక పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఉంటున్నారు కదా, ఎవరి పనుల మీద వాళ్ళు, ఫ్యామిలీస్, ఉద్యోగాలని ఇలా చేస్తున్నారు కదా, పిల్లలకు కొన్ని ఇలాంటివి చెప్పటం మానేశారు. అందుకే ఎక్కువగా ఫోన్కి అలవాటు పడిపోయి ఫోన్లో ఉన్న వాటిని వాళ్ళు లగ్జరీగా అలవాటు చేసుకోవటం, వాళ్ళు అలా అలవాటు అవుతున్నారు. చూసారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా పిల్లలకి నేను ఇలాంటివే, మా మానవరాళ్ళకి ఇలాంటివే చిన్న చిన్నవి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను.